కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళ స్వామివారు వాహన సేవల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ముఖ్యమైన శ్రీవారి గరుడ వాహన సేవ ఇవాళ జరగనుంది. ఈ వేడుక కోసం శ్రీవారి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మలయప్ప స్వామిని గరుడ వాహనంపై చూసి తరించేందుకు నిరీక్షిస్తున్నారు. గరుడ సేవ సందర్భంగా తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. సుమారుగా 3.5 లక్షల మంది గరుడ సేవలో పాల్గొనేందుకు తిరుమలకు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు తీసుకుంటోంది. రైట్, తిరుమలలో జరుగుతున్న వైభవంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, శశిరేఖ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. గత 4 రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా వివిధ వాహనాలపైన స్వామివారు ఊరేగుతున్నారు. అయితే ఇవాళ కూడా అంటే సాయంత్రం గరుడోత్సవం జరగబోతుంది. అయితే ఇవాళ కూడా కాసేపటి క్రితం స్వామివారు మోహిని అవతారంలో భక్తుల్ని స్వామివారిని మంత్రముగ్ధులను చేసే విధంగా కూడా మోహిని అవతారంలో స్వామివారు ఊరేగడం జరిగింది. ఇదే స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే మొత్తం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా వివిధ వాహనాలపైన స్వామివారు ఊరేగుతూ కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మాడవీధులు. మొత్తం స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇదంతా కూడా మాడవీధులు. ఇక్కడే పెద్ద సంఖ్యలో భక్తులు ప్రతిరోజు కూడా వాహన సేవలకు సంబంధించి వస్తూ ఉంటారు. వాహనాల్లో స్వామివారు ఊరేగుతుంటే మొత్తం కూడా భక్తులు తిలకించడానికి వెయిట్ చేస్తుంటారు. చూడొచ్చు, మొత్తం కూడా ఇవాళ సాయంత్రం 6:30 గరుడోత్సవం జరగబోతోంది. మరి ఆ గరుడోత్సవానికి సంబంధించి ఇప్పటి నుంచే అంటే కాసేపటి క్రితం జరిగిన మోహిని అవతారానికి వచ్చినటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి భక్తులు నేరుగా వచ్చి గ్యాలరీలో కూర్చొని ఉండిపోతున్నారు. చూడొచ్చు, మనము ఎండ ఉన్న ఇక్కడే వేచి ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, ఎందుకంటే ఇప్పుడు దసరా సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో విపరీతమైన రద్దీ తిరుమలకు వస్తా ఉంది. బ్రహ్మోత్సవాలు అంటేనే అంటే మరోవైపు తిరుమల శనివారాలు ఎక్కువగా తమిళులు తిరుమలకి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. చూడొచ్చు, స్వామివారికి సంబంధించి పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్న నేపథ్యంలో మొత్తం గోవింద నామస్మరణలతో తిరుమల మారుమోగుతుందని మనం చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రానికే ఈ గ్యాలరీస్లోకి అంతా చేరుకున్నటువంటి భక్తులు ఇవాళ ఉదయం ఇక్కడే ఉండి టీటీడీ ఇచ్చేటటువంటి అన్నప్రసాదాలు ఇక్కడే స్వీకరించి దాని తర్వాత ఇక్కడే గ్యాలరీస్లో అంతా కూడా పనుకొని ఇక్కడే ఉంటున్నారు. ఇంకా సాయంత్రం అంటే దాదాపు ఇంకా ఒక 7-8 గంటల సమయం పడుతుంది గరుడోత్సవం ఊరేగడానికి. మరి ఆ గరుడు వాహనం పైన తిరుమలేశ్వరుడు ఊరేగే సమయంలో అందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇప్పటి నుంచి కూడా నిరీక్షణ చేస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 6:30 నుంచి గరుడ వాహనం ప్రారంభమవుతుంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి గరుడోత్సవాన్ని టీటీడీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకునింది. మరోవైపు భక్తుల రద్దీ ఈ విధంగా కొనసాగుతుంటే ఏర్పాట్లు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 5,000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ గ్యాలరీస్లోకి వచ్చే సమయంలో వాహనం స్వామివారిని చూసిన తర్వాత పోయే సమయంలో బయట వెళ్లే సమయంలో పూర్తిగా కూడా ఎక్కడ కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా గ్యాలరీస్ లో మొత్తం కూడా ఇన్ అవుట్ గేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ భక్తులు విపరీతంగా రద్దీ వస్తే, ఎందుకంటే 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి టీటీడీ అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్ లో ఆంక్షలు పెట్టడం జరిగింది. ప్రైవేటు వాహనాలు ఏవి కూడా తిరుమలకు రాకుండా, ద్విచక్ర వాహనాలు ఏవి తిరుమలకు రాకుండా నిషేధం విధించారు ఈ ఒక్కరోజు మాత్రం. ఎందుకంటే ఒక్కసారిగా తిరుమలకి 4 లక్షల మంది భక్తులు వస్తే, విపరీతమైన వాహనాలన్నీ తిరుమలకు వస్తే ఇక్కడ పార్కింగ్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుమల చెకింగ్ పాయింట్ లో పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలకి హిట్ లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా తిరుమల అలిపిరి నుంచే చెకింగ్ పాయింట్ నుంచే భద్రతను అప్రమత్తం చేయడం జరిగింది. ఇక శ్రీవారి ఆలయం వద్ద మనకు తెలిసిందే గతంలో ఉన్నటువంటి భద్రత పరంగా మరికొంత భద్రతా బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్టోపస్ బలగాలతో రక్షణ కల్పిస్తున్నారు. ఏ ఒక్క అనుమానితుడు ఉన్నా
దాదాపుగా తిరుమలలో 4000 కెమెరాలు, సీసీ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసుకుని మొత్తం పోలీసు వింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం సెంట్రలైజ్డ్ పోలీసు భద్రతా బలగాలు మొత్తం కూడా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి భక్తుడు తిరుమలలో ఈ గ్యాలరీస్ లో తిరిగేటటువంటి ప్రతి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా అంటే రికార్డ్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి వస్తుంది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఎవరైనా సరే అనుమానితులు ఉంటే వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకునే రకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు భక్తులకి ఎక్కడైనా సరే అసౌకర్యాలు ఉంటే, ఎందుకంటే ఈ రకంగా గ్యాలరీస్ లో గంటల సమయం వేచి ఉంటున్నారు కాబట్టి మరి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే ఇక్కడికి వచ్చి అదనపు బలగాలు, టీటీడీ సిబ్బంది లేదంటే ఎవరైనా సరే ఇక్కడికి వెంటనే ఇక్కడికి వచ్చి తోపులాట్లు, తొక్కిసలాట్లు వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకునేందుకు ఇవంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మరికొన్ని గంటల్లో స్వామివారికి ఇష్టమైనటువంటి, భక్తులకి ఇష్టమైనటువంటి గరుడ వాహనం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు టీటీడీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. స్వామివారి అలంకరణకు సంబంధించి ప్రత్యేకంగా అర్చకులు ఇప్పటికే కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవైపు తిరుమల గరుడోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉంటే ఆలయం లోపల కూడా ఇవాళ దాదాపుగా 60 నుంచి 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది, మూలమూర్తిని. మరి ఆ సమయంలో కూడా వీఐపీల తాకిడి పూర్తిగా కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఇప్పటికే ఆలయం వెనుకలో ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్ లో దాదాపుగా 31 కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరేసిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద స్వామివారికి సంబంధించి దాదాపుగా అంటే ఫ్రీ దర్శనానికి సంబంధించి 7-8 గంటల సమయం పడుతుంటే సర్వదర్శనానికి సంబంధించి కూడా దాదాపుగా 10 గంటల సమయం పడుతుంది. 300 రూపాయలు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు సంబంధించి అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఇదే స్వామివారికి సంబంధించినటువంటి తిరుమల ఆలయం. ఇక్కడే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా వాహనాలు జరుగుతూ ఉంటాయి. మనం చూడొచ్చు ఇదంతా కూడా పుష్కరిణి ప్రాంతం. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అంటే తేరు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. ఇప్పటికే నిండిపోయడం జరిగింది. ఇవాళ సాయంత్రం 6:30 గరుడ వాహనం ఊరేగింపు జరుగుతుంది కాబట్టి దాదాపుగా 4-5 గంటల పాటు ఆ సమయం అంటే సాయంత్రం 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు వాహన సేవ జరుగుతుంది. మొత్తం కూడా భక్తులతో ఇప్పటికే కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మాత్రం టీటీడీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఒకవైపు ఆలయం లోపల మూలమూర్తి దర్శనం, మరోవైపు ఇట్లా బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి మాడవీధుల ఏర్పాట్లు ఇవన్నీ కూడా టీటీడీ యుద్ధ ప్రాతిపదికన దాదాపుగా 20,000 మంది సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది, అంటే అవుట్సోర్సింగ్ సిబ్బంది, మరోవైపు భద్రతా సిబ్బంది, మరోవైపు టీటీడీకి సంబంధించిన దేవస్థానంలో పనిచేసే సిబ్బంది వీళ్ళందరూ కూడా భద్రతను లేదంటే ఏర్పాట్లు అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. కాలుబాటకుండా వచ్చే భక్తులకు ఒకవైపు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ గ్యాలరీస్ లో గంటల సమయం నిరీక్షిస్తున్న వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇవాళ సాయంత్రం అంటే ఇప్పుడు దాదాపుగా 10-15 అవుతోంది కాబట్టి సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం వీళ్ళకి అన్నప్రసాదాల పంపిణీ, సాయంత్రం మళ్ళా వీళ్ళకి టీలు లేదంటే ఇట్లా మజ్జిగ ఇలాంటి ఏర్పాటు చేయడం. ఎండ తీవ్రత మరోవైపు విపరీతంగా కొనసాగుతుంది. ఎండ ఉన్నప్పటికీ కూడా తలపైన వాళ్ళు అంటే తెచ్చుకున్నటువంటి టవల్స్ కానీ లేదంటే గొడుగులు పెట్టుకొని ఇంకా ఇట్లే కంటిన్యూ అవుతారు. అట్లా అంటే సాయంత్రం 6 గంటలకు కాబట్టి బయట వెళ్ళండి అన్నా కూడా భక్తులు వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి అందరూ కూడా సమయం పాటించి ఎక్కడా కూడా తోపులాట్లకి, తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళండి అంటూ కూడా టీటీడీ ఇప్పటికే కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందాక టీటీడీ ఈవో, అదనపు ఈవో కూడా బీఆర్కే న్యూస్ తో మాట్లాడుతూ కూడా కొన్ని చాలా జాగ్రత్తల విషయాలు చేర్పడం జరిగింది. తిరుమలకు సంబంధించి ఈ మాడవీధులు అనేది కేవలం 2 లక్షల మంది కెపాసిటీ మాత్రమే ఉంటుంది. వచ్చేది 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఎవరూ తోపులాటకు, తొక్కిసలాటకు గురి కావద్దండి. గ్యాలరీస్ లోకి వచ్చిన వాళ్ళకందరికీ కూడా సంతృప్తికర దర్శనం కల్పిస్తాం. ఒకవేళ అలా దర్శనం లేని వాళ్ళకి బయట ప్రాంతాల్లో అంటే ఇక్కడే గ్యాలరీస్ అవతల ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సమయంలో అక్కడ స్వామివారిని కూడా అక్కడ కూడా మీరు దర్శనం చేసుకుని మీరు కర్పూర హారతలు ఇచ్చి ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్ళొచ్చు. సమయం పాటించినట్టు కూడా టీటీడీ అదనపు ఈవో కూడా బీఆర్కే న్యూస్ తో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద నభూతో నభవిష్యత్ అన్న స్థాయిలో తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గత 5 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించి రాత్రింబవళ్ళు కూడా భద్రతా సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా అంటే ఒకవైపు భక్తులకు సంతృప్తికర దర్శనంతో పాటు వాహన సేవలకు సంబంధించి కూడా ఎటువంటి చిన్నపాటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తున్న అంటే నిర్వహిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. కిరణ్మయి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపీనాథ్.